ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం 3 ముఖ్యమైన అంశాలను వివరిస్తుంది. 1, మన పాపములను ఒకరితో ఒకరము ఒప్పుకోవడం. ఇది ఒకరినొకరు నమ్మే నైతిక సంబంధాన్ని సూచిస్తుంది. మనము చేసిన తప్పులు లేదా పాపాలను నమ్మకమైన లేదా మానసికంగా సహాయపడగల వ్యక్తి ఎదుట ఒప్పుకోవడం ద్వారా మన హృదయం హీనత నుంచి విముక్తి పొందుతుంది. ఇది మనం శుద్ధీకరించబడే ఒక ప్రక్రియ. ఇది మన తప్పులను అంగీకరించే వినయాన్ని సూచిస్తుంది. ఇతరుల సహాయం తీసుకోవడానికి మన గర్వాన్ని వదిలేయాలని, మన పాపాలను ఒప్పుకోవడం ద్వారా మనసు తేలిక పడుతుందని, మనస్సాక్షికి శాంతి వస్తుందని అర్థమవుతుంది. 2వదిగా, మనము స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది స్వస్థతకు మార్గం. మానవ సంబంధాలలో జ్ఞానం, మార్పు మరియు బలానికి ఇది మూలం. ఇతరుల కోసమే కాదు, మనకి కూడా ఇది స్వస్థతను తెస్తుంది. సాధారణ విశ్వాసులు ఒకరితో ఒకరు చేసే సహవాసంలో ఇదొక భాగంగా ఉండాలి. ముఖ్యంగా వారిలో ఎవరైనా రోగముతో ఉంటే ఇది తప్పక జరగాలి. అలాగే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునని వ్రాయబడింది. మనఃపూర్వకమైన ప్రార్థన అంటే నిస్వార్థమైన విశ్వాసపూరితమైన ప్రార్థన. ఇది నీతిమంతుని ప్రార్థన యొక్క శక్తిని చూపుతుంది. ఇది మన జీవితంలో నూతన మార్గాలను తెరుస్తుంది. ఏలియా 3 సంవత్సరాలు వర్షం పడకూడదని ప్రార్థించాడు. వర్షం పడలేదు. మళ్ళీ వర్షం పడాలని ప్రార్థించాడు. వర్షం పడింది. అతడి ప్రార్థన మనఃపూర్వకమైనది, అందుకే అది జరిగింది. ప్రియులారా, ఒప్పుకోవడం, ప్రార్థించడం, విశ్వసించడం ఇవి క్రైస్తవుల సహజ జీవితాన్ని నిర్మించే బలమైన ఆధ్యాత్మిక మూల స్తంభాలు. కాబట్టి వీటిని మన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని. సహోదరి సహోదరులారా, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా పాపములను ఒకరితో ఒకరము ఒప్పుకోవాలని, మేము స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేయాలని, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, ఒప్పుకోవడం, ప్రార్థించడం, విశ్వసించడం వీటిని మా జీవితంలో ఒక భాగంగా మార్చుకొని నీవు వెలుగులోనున్న ప్రకారము మేమును వెలుగులో నడుస్తూ నీతో అన్యోన్య సహవాసము గలవారమై ఉండుటకు సహాయము దయచేయమని, మేము సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమును నీ చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యంలో సఫలులమగుచు నీ విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో నిన్ను సంతోషపెట్టునట్లు నీకు తగినట్టుగా నడుచుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, నీవు ప్రేమించిన నీ కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.